Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. రే శివ, నా సెల్ తీసుకోరు అట్లా ఆడిదివే షెడ్యూల్ రా, పని ఉందిరా, సెల్ తీసుకో. యాదవటం తీసుకో, వేరేతో మాట్లాడేది ఉంది. యాదవ్ టక్కని తీసుకో. యాదవ్దే సెల్ ఆడ పెడితే తేరా, టైం లేదు. ఏదో రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు డోర్లు ఇవే కాదు, డోర్లు తెరిచి పెట్టుకున్నా కూడా పండుకోవాలి. ఇంట్లో భయం భక్తి అనేది ఉండకూడదు. నీకు రాజకీయాలకు వచ్చారంటే ప్రత్యర్థులు యావాకిల నుంచి వచ్చినా కూడా ఎదుర్కొనేది అట్లా ఉండాల. నువ్వు రాజకీయాలు ఇప్పుడు పోతున్నావు. ఎవరు పంపిస్తానా? పంపించుకొని అసలు నీకు ఎట్లా చేయాలో తెలుసా? నీ రాజకీయాల్లో మెత్తగా ఉంటే సరిపోదు. నువ్వు రాజకీయాలు పోతున్నావా? రాజకీయాలు పోతున్నావా? పత్తలపాడు నియోజకవర్గంలో ఇది నామినేషన్లు వేసే పోతానంట చూడు. నీ ఎవడైతే వస్తాడో వానికి అంట నేను సెట్ చేస్తాను కదా, ఉండు నేను మాట్లాడతాను. నీకేం ధైర్యవంతుని, నేను పడతాను, నేను మాట్లాడతాను. నువ్వు పెట్టు. నామినేషన్ ఎట్లేస్తాడు చూస్తాను. ఒకంతో వార్నింగ్ ఇప్పించినట్టు ఉచ్చబోసుకుంటాడు వాడు, మళ్ళీ బయటికి కూడా రాడు. నువ్వు పెట్టు, నేను చెప్పిస్తా కదా. అది అట్లుండాల, అదేనా అట్లుండాలి. లే ఏమే నిన్నే నిలబెడతాను, ఎవరినో నిలబెట్టేది ఎందుకు? నిన్నే నిలబెడతాను, ఎవరినో నిలబెట్టేది ఎందుకు? అంతేలే. పత్తలపాడుకి నువ్వే చూడు. ఇప్పుడు పత్రపాడు అంటే తీసే ఎమ్మెల్యే నీకు ఏమి, నీకు పత్తలపాడు నియోజకవర్గం అంతా నువ్వే. ఎట్లా వార్నింగ్ ఇస్తావు అనుకుంటువి? శీతలప్ప, ఏం పేరు? శీతలప్ప. నువ్వు నామినేషన్ చెప్పు, తెలుసు కదా నా మన గురించి. పక్కన చెప్పు. నా వీడియో పంపిస్తే భయపడిపోవాలా. చెత్తలప్ప. చెత్తెలుకునే అప్ప కాదు, శీతలప్పనా? శీతలప్ప. నువ్వే చెత్త ఎరుగునేటట్లు చెత్తలప్ప అంటాను. చిత్తలప్ప అంటే చెప్పు, చెప్పు. చిత్తలప్ప. ఈ చిత్తలప్ప జరు కానీ ఇవ్వడానికి కానీ ఆపోజిట్ నామినేషన్ వేసాడు అనుకో, వాడిని నరికి పోగులు పెట్టేస్తా. గుర్తు పెట్టుకొని పక్క ఇవ్వడానికి కానీ రాత్రికి వచ్చి గొంతుకు వస్తా, నరికేస్తా. రాత్రికి వచ్చి గొంతుకు వస్తా, నరికేస్తా. నేను కోసేస్తా. ఏమైనా చెవులు ముక్కులు అని కోసేస్తానే. ఎవడైనా కానీ గుట్లు కన్నుగుట్లు మళ్ళీ చరిత్రలో కూడా మనం చూసినా మళ్ళా అత్తి చేసేదేనా నేనే. చిత్తలప్ప ఎవడైనా కానీ చితికిపోతుంది. చెడ్డి కూడా జారిపోయేటట్టు ఉత్తమితల పగలు కొడతానే. 25వ తారీఖు చెప్తున్నాను. 25వ తారీఖు నువ్వు కానీ నీ ముహూర్తం పెట్టుకోకుంటే నీ 26వ తారీఖు 25వ తారీఖు మొత్తం అంతా 25వ తారీఖు పొలమేర దాటి వస్తుంది. 26 పొద్దున పొలమేరలో మొదటి చేరేది శవం నీదే. ఎక్కడ పడితే అక్కడ వార్తలు వినబడతాయి, రాష్ట్రాలు పోతాయి, ప్రపంచంలో వినబడతాయి. నీ చావు కబురికి నేనే ఒక విలన్నే. నా పేరు చిత్తలప్ప. ఆ పక్కన ఎవడైనా కానీ మీ వాళ్ళ బంధువులైనా రాజకీయాలు ఎవడొచ్చినా కూడా నా చెడ్డి కూడా లోడు లేదు. మళ్ళా ఈ పార్టీకి చిత్తలప్ప అని పేరు కూడా వినబడుతుంది. నా పేరు వింటేనే గచ్చ వరుగుతారు ఎవడైనా. అట్లా చిత్తలప్ప అంటే చిత్తలప్ప నువ్వు కాదు, నీ పేరు చెప్పు. నా పేరే శివ. చెప్పు. ఛాలెంజ్ నువ్వే నియోజకవర్గానికి మెయిన్. శివగాడి పేరు చెప్తారా? డాన్ శివ అంటేనే
భయపడిపోతారు, గుండెలు అడగలడవుతాయి. దమ్మలే నీకు రారానులే, నువ్వు నువ్వు కసిగుంటా రారా, నువ్వులే నీ రాయలసీమ గుండె రైతే బలా పిలుచుకో. 10 మంది పిలుచుకుంటావా, 100 మంది పిలుచుకుంటావా, 1000 మంది పిలుచుకుంటావా, లెక్క తక్కువ చూసుకోవాలే. బండ్లే పిలిపిస్తావో, బండ్లో ట్రాక్టర్లో పిలిపిస్తావు, మాస్టర్ పిలిపిస్తావు, ట్రైన్లో పిలుచుకొస్తావు, హెలికాప్టర్ పిలుచుకొస్తావు, ఫ్లైట్లు కూడా వాడతావా. నీ బలగా మీ ఎత్తు ఉన్న వాడుకో. ఈ కాపాడలేరు, నీ బంధువులు కాపాడలేరు, ఆఖరి నీ స్నేహితులు కాపాడలేరు, ఆఖరి ఎవరు ఫ్రెండ్ కూడా కాపాడలేడు, ఈ అనుచరులు కూడా కాపాడలేరు. ఎవడ గుర్తు పెట్టుకో. శివ శివ శివరే డాన్స్ శివాలే. 25వ తారీఖు 27 27 కాదు 25 అని చెప్పు. 25 మళ్ళా 25వ తారీఖు సముద్రంలోని పోగం. నువ్వు వేయిపో సముద్రం వాళ్ళ ఊర్లో, నువ్వు వేయిపో సముద్రం వాళ్ళ ఊర్లో. ఏడున్న నియోజకవర్గంలో సముద్రము నీ మొగ్దాన్ని చావుగానే తెలియకపోతే 26వ తారీఖు పొలమేర మొత్తం జనాలంతా గొప్ప కూడా నా పేరు చెప్పుకుంటారా. ఎవడా రాట్లేరే మెంట సైకిల్ నా కొడుకు మళ్ళీ ఎవడొచ్చినా పర్లే, ఎవడైనా కాదులే ఆ పక్క. బాగా చెప్పినావు. అది నాకు సీట్ వస్తుందంటే సీట్ ఖచ్చితంగా ఇస్తారు నీకు. ఏది మినిమం 14 ఏళ్ళు ఉంటుంది నీకు సీటు. 14 ఏళ్ళు నేను గుచ్చిపెడతా కదా. నేను 14 ఏళ్ళు జీవితాంతం గుచ్చిపెడతా. జీవిత ఖైదీనా నువ్వు జీవిత ఖైదీ ఖచ్చితంగా అవుతావు. అంటే ఇంకా జనాల కోసం నువ్వు ఖైదీగా మారవా? ఖైదీగా అంటే మళ్ళా జనాల కోసం అంటే ఇంకా పేరు గుండె అర్పిస్తట్లే. అర్పిస్తాను ఎవడైనా పక్కన ఎవడైనా కానీ. అది వీడియో ఒకటి పంపించిన చెక్ చేసుకోండి. లేలే మీ వర్గానికి అయితే రాదు. అది నాకు కూడా తెలీదు. ఇప్పుడు అంతా మొత్తం ఊరంతా 144 సెక్షన్ పెట్టి మొత్తము ఆ నియోజకవర్గం అంతా జల్లడ పడతారంట కదా, ఎవరు చంపింది ఏం కథ అనేది. మీకు ఆధారాలతో సహా పంపించినాను. 25వ తారీఖు వీడియో పెట్టినాడు, అది ఎవరు చూడలే. అది నేను మీకు 25వ తారీఖు పంపించిన వీడియో మీకు ఈరోజు 27వ తారీఖు మీకు పంపిస్తాను. అది చూపించి 25వ తారీఖుకే ఛాలెంజ్ చేసిన మొనగాడు పోటు మొగాడు. మీ బంధువులు పిలుచుకుంటావో లేకపోతే మీ భార్యనే పిలుచుకుంటావో, మీ ఎవరిని రక్త సంబంధం పిలుచుకుంటావో, పొలిమేర అవతల ఖచ్చితంగా తేలుతుందని చెప్తున్నాడు. ఆ వీడియోలు మీకు కంప్లీట్గా చూడండి, పేరుతో సహా మెన్షన్ చేస్తున్నాడు. ఎవరి గురించి? మన చిన్న అన్న గురించే. మళ్ళీ వాళ్ళకి ఈ వర్గము ఆ వర్గం వాళ్ళకి మనకి ఎందుకు సంబంధం? అసలు వీడోడు కూడా తెలియడంలే. ఆ నియోజకవర్గం లేదా నియోజకవర్గం వాళ్ళు దండి మందిని అడిగినా నేను వాడు ఎవడో తెలియడం, వాడెందుకు చంపినాడు రా నాయన, ఎంత పెద్ద అయిందని వాళ్ళు కంగారు పడుతున్నారు. చూడు, మనం అడిగితే వాడు చెప్పాడు. ఇప్పుడు ఎటు అరెస్ట్ చేసేకి స్పెషల్గా ఫోర్స్ని 2000 మందిని జల్లడ పెడతారంటే పట్టేకి వాళ్ళు ఆటోమేటిక్ చెప్పిస్తారు. ఎందుకు జరిగింది ఇది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అది ఒకసారి చెక్ చేయండి. 25 చెప్పినాడు వీడియోలో, అతనే చెప్తాడు వీడియోలో. 25 చెప్పినాను, 26 పొద్దున్న శవం అంటే నిన్న దొరికింది శవము, ఈరోజు 27. ఇప్పుడు ఆ శవాన్ని దొరికినాక ఎవరు చంపినారు అనే దాని గురించి గలాట్లు క్లారిటీ ఉంది. ఏ సైడ్ మీరు నా టెన్షన్ ఉంది కొద్దిగా పెట్టేసేయండి. నియోజకవర్గంలో ఈ రాజకీయం అంటేనే భయం అవుతుంది నాకు. ప్రత్యర్థులు ఒకరికొరు ఎంతటికైనా దిగజారుతున్నారు. వాడు కానీ నిజం చెప్తాడు, మొగోడు వానమ్మ 25వ తారీఖు వీడియో పెట్టి 26 పొద్దునకి పొలిమేరలో వెతుక్కోపోండి పండబెట్టింటా అన్నాడు. అదే మాట మీదే పండుకున్నాడు అప్ప. కానీ అంత పెద్ద అంత రెబల్ క్యాండిడేట్ని చేసినంటే వాడెంత రెబల్ అయింది అలా. చూడండి వీడియో చూడండి. అంతా వాళ్ళ అనుచరులకి, వాళ్ళ బంధువులకి, మొత్తం అందరికీ, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలకి, స్నేహితులకి అందరికి పంపిండి వీడియో. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఎన్ని బండ్లలో వచ్చినా. ఇంకోటి చెప్తా జోకు, ఫ్లైట్లో రాచుకోండి మీరు ప్లేన్లో వచ్చుకోండి అన్నాడు.
నియోజకవర్గం పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి ఇప్పుడు అంటే ఏంది ఏం చెప్తాను ఏం చెప్తాను ఏం మాట్లాడుతావు వాళ్ళు చెప్పడం ఏంది ఏం సౌశ్యం తెలడం ఏంది పొలిటికల్ ఏం చెప్తాను నువ్వు నీ పొలిటికల్ అంటే తెలుదా ఏ కొట్ల స్టార్టింగ్ కూర్చొని పొలిటికల్ అవునా కాదు నీ పొలిటికల్ గురించి ఐడియా లేదా ఎవరు చెప్తే పొలిటికల్ నీకు నేర్పించాలా నేను చెప్పాలా అని ఏ కొట్టమడా సైతాన్ మామడా ఏ బజార్ మాడా ఏం చెప్తారా నువ్వు పొద్దున జాగ్రత్తకి నువ్వు నేను చెప్పేది అందుకే 27 కదా మొత్తం ఈరోజు మనం 25 అని చెప్పి చెప్పినట్టు చెప్పినా కదా సైతాన్ మాడా కొట్టమడా గజ్జే 25 వీడియో పెట్టి 26 చంపినాడని ఎందుకు ఇది అంటే రాజకీయ పరంగా ఎవరు ఎందుకు చదువుకుంటారో ఎవరు అవసరాల కోసం సరిపోతారో తెలుదు ఎవరు బతుకుతారు సంబంధం లేని వాళ్ళు సస్తారు అయిన వాళ్ళు సస్తారు అదే రాజకీయం అంటే ఇప్పుడు మన నియోజకవర్గం బాగుండాలా లేదా పద్దలపాటు నియోజకవర్గంలో చరిత్రలో నిలిచిపోవాలి నీకు లేదా ఏ కొట్లమమ్మడా చరిత్ర నిలిచిపోదు ఏమన్నా మంచి పేరు ఏమన్నా ఎవరిని వేసినావు తెలుసా నువ్వు ఛాలెంజ్ చేసి 2000 కుటుంబాలకి చదువు సంధ్య వాళ్ళ పిల్లలు చదివించి పెళ్లిళ్ళు చేసి ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి పెద్ద మనిషిని వేసి పడేసినావు మళ్ళీ నువ్వు ఎందుకు వేసినావు పెద్ద మనిషిని వేసి పడేసినావు మళ్ళీ నువ్వు ఎందుకు వేసినావు నా తెలియడంలే అంత మంచి వ్యక్తి మీద ఇప్పుడు పత్తెలపాడులో నువ్వు పెద్ద రాక్షసుడు ఈ పాడి వీడియో అంతా నియోజకవర్గం అంతా హల్చల్ అయితే అంటది ఏ సైతాన్ మమ్మడా పొద్దున్న నీకే దొరికినా నేనేమన్నా ఎవరికైనా ఇవి మ్యాటర్ తెలిసిందంటే పొద్దున నరికి పోగులు పెట్టేస్తా నేనేదో బడాయికి వాయమ్మో నేనేమట్లా చెప్తే నువ్వు పందులపాళ్ళు పణబెడతాను పోల్మేర అవతలంటివి నాకే గుండెలు దడదడనే ఆయన కంట్లోకి కళ్ళు చూసేకే భయపడతారే నువ్వు ఆయన చేసే మంచి పనులను పక్కన పడేసి ఓహో నువ్వు ఫ్యాక్టరీలు పెట్టాలని చూసే మనిషి వాళ్ళ మనిషి కదా ఆ నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు వచ్చి పొల్యూషన్ అయ్యి అంత చచ్చిపోతారని అయిపో పోరాడతారు ఫ్యాక్టరీలు లెక్క తిని నువ్వు సబ్బినావా ఏంది నువ్వు ఫ్యాక్టరీ పక్క పందలపాటు తెల్లా ఏ గుట్ల పందలపాడు నియోజకవర్గం తెల్లా పందలపాడు ఏంది పందలు అది ఏమో పంది కోసం వస్తారు ఇప్పుడు నీకు తెల్లా పందలపాడ మళ్ళా నువ్వెందుకు పోటీ చేస్తాను వాడు పోయి నువ్వెందుకు నామినేషన్ వేయాలని పోతావు ఏ సైతాన్ నాకు అసలు ఆ ఊరే తెలియదు అసలు రాజకీయాలు నాకు ఏమి తెలియదు రాజకీయాలు ఎక్కిస్తానవయ్యా నువ్వు నన్ను లోపలికి ఎక్కిస్తే నన్ను బతు నెమ్మది జీవితం ఏడో బతుకొని చచ్చేవాడిని నేను ప్రశాంతం బతికిస్తాను నువ్వు చేసిందా ఇప్పుడు పోయి అసలు ఇంకోటి నేను చెప్పేది ఇప్పుడు ఇంకొక్కటే ఛాన్స్ ఉండేది వాళ్ళ ప్రత్యర్థులు నిన్ను చంపేసినాక మా తమ్ముని చంపినారు అని చెప్పి నేను ఇంకా పోటీ చేసి మా తమ్ముని చంపినారు అని చెప్పి నేను ఇంకేదో సింపతితో నేను గెలిచాలా నీ సావు నాకు ఆ రకంగా ఉపయోగపడాలా పందలపాడు బాగుపడాలా నియోజకవర్గం ఒక కళ్ళ వైభవం విరవీగలంటే ఒక వైభవం అంటే నా సావు నువ్వు తీసుకుంటావు నువ్వు ఎవరు నువ్వు గెలిచే కోసం నా సావు అట్టం పెడతావు తప్పే కకృతి ఆడుకుంటాను ఇప్పుడు సింపతి వర్కౌట్ కాకపోతే ఎట్లా గెలుస్తా నేను పండగ జరుపుకునేదట్లా నేను మంచిగా గెలుస్తా నామినేషన్ వేస్తా కదా నువ్వు గెలిచాక నన్ను నా మంచి నాకు జోబులోంచి లెక్క రూపాయి దిగుద్ది కాదు పందలపాడు వాళ్ళకి నేను ఎందుకు పెట్టాలా తినింది అరగదా నాకేమన్నా అదే ఒక గిడ్డి పందిని లేపబడేస్తే పందలపాడు నియోజకవర్గంలో గెలిచినామంటే తర్వాత మంచి చేస్తాను చెడు చేస్తాను ఆ రోజుల్లో చేసేంత చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నువ్వు మాట్లాడుతూ మళ్ళా క్షమాపణ ఎవరు చెప్పు వాళ్ళకే పంపిస్తా నువ్వేందుకు టెన్షన్ పడుతున్నావు క్షమాపణ చెప్పు చెప్పు క్షమాపణ చెప్పు తప్పైపోయి చంపినానని తప్పైపోయింది నాయన నాకు తెలియక నన్ను క్షమించండి ప్లీజ్ ఎట్లాగానే నాకు అసలు ఒకరి మాటని చెడిపోయినాను ఒకరి మాటని చెడిపోతున్నాను దయచేసి అసలు శవానికి నేను అస్సలు సంబంధమే లేదు మీరు క్షమించండి ప్లీజ్ దయచేసి నాకు ఒక్కసారి
దయ చూపండి ప్లీజ్. దీనికి అటువంటి సంబంధమే లేదు అసలు. ఆ డైలాగులే నాది కాదు అసలు. అవి రెచ్చగొట్టడం వల్ల ఇన్ని ఇట్లా వాయినాను అసలు. దానికి సంబంధం లేదు. అయినా కాపాడండి అప్ప. ఎవరైనా వాళ్ళ తమ్ముడు కానీ ఎవరైనా ఆన్ చేస్తా. నువ్వు చెప్పాలగా నేను చెప్తాను ఆన్ చేసుకొని. నువ్వు ఏందో నువ్వు లోపల ఫీల్ అవుతున్నావేమో ఊరికే ఉన్నా. గొట్ల వాడ చెప్పు. దయచేసి మీ కాలు పట్టుకుంటారు అసలు సంబంధం లేదు దీనికి. ఇదేదో ఫోటోలో ఉన్నట్లుంది, వీడియో కదా అడిగింది. ఏమి రాసి చెప్పినా ఏమన్నా ఏ ఫోటో నువ్వు పెడతాను చెప్పు. ఎమోషన్ వస్తుంది చెప్పు. ఓకేనా? ఓకేలే చెప్పు. నమస్కారం అండి, ప్లీజ్ అండి దయచేసి నేను ఎటువంటి సంబంధం అమ్మ జీతం వాళ్ళ రేపు పంపుతాలే. పద్మలపాటి నియోజకవర్గం నేను ఎటు రేపు పర్యటించాల. నేను నీకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అండి, రాజకీయంలో నిలబడతానంటివి. నువ్వు కష్టపడి రాజకీయాల వాళ్ళు మంచి చేయాలనుకున్నావు, ఏదో కొన్ని కారణాల వల్ల చచ్చిపోయినావు. నువ్వు చచ్చిపోయిందని నీ శవాన్ని అడ్డం పెట్టుకొని నేను గెలుస్తా. సైతాన్ మామాడ నేను గెలుస్తా. సైతాన్ మామాడ 11 అప్పుడే చచ్చిపోయినా చేసినాక నువ్వు మళ్ళా బతుకున్నా చచ్చినా రెండు ఒకటే కిందకు వస్తుంది. అసలు నేను ఉంటే కదా యాడుంటే యా మనూరు పందలపాడికేనా నరికేస్తాను. పోవా పందులపాడు అంట. పందులపాడు బతుకు అక్కడ పందులపాడు లేదా నకలపాడికైనా దాక్కో. డే ఏదిరా నువ్వు ఫైర్ అంతా తగ్గించుకుంటావు.